రెడ్ బుక్ మంచి ఇష్యూ నడుస్తుంది. ఏంటి అసలు రెడ్ బుక్ దాని కథా కాంబినేషన్ ఏంటి లోకేష్ అసలు? గారు చాలా క్లియర్గా చెప్పాడు. ఎవరైతే పరిధి దాటి వ్యవహరించారో అధికారులు, ఆ పరిధి దాటిన వాళ్ళు డెఫినెట్గా శిక్షింపబడాలి. ఆ పరిధి దాటిన వాళ్ళ పేర్లు కొన్ని మర్చిపోకుండా రాసుకున్నారు. ఓ పుస్తకంలో రాసుకున్నాడు ఆయన. దానికి రెడ్ కవర్ ఉండి ఉంటుంది, అందుకని రెడ్ బుక్ అన్నారు. అంతే తప్ప ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. ఒక పక్క యాక్షన్ తీసుకోవట్లేదు, ముర్రో అని నడుస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. ఏది నిజం ఇందులో? ఇప్పుడే కదా మన మాటలు. అవును, ఇంకేం యాక్షన్ తీసుకోవట్లేదు, జనం ఏడుస్తున్నారు అంటున్నారు. అది 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 మీ కార్యకర్తల దగ్గర నుంచి వస్తున్నటువంటిది. ఇప్పుడు ప్రతిపక్షం నుంచి వస్తుంది ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది వాళ్ళంటే. ఏమి నడిచింది ఇప్పుడు దాకా? నిజంగా అందులో ఉన్న వాళ్ళు శిక్షింపబడాలని మేము కోరుకుంటున్నాం. పార్టీ కేడరు మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. కానీ ఇంకా త్వరగా నిజంగా రెడ్ బుక్లో రాజ్యాంగం అనే పేరు తప్పు, అలా వాడుకోకూడదు. బట్ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళని తొందరగా శిక్షింపబడాలని మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నారు, మేము కోరుకుంటున్నాం. ఓకే. ఏదైతే సిఐడి అధికారులు కూడా ఇప్పుడు నోటీసులు అందజేస్తున్నారు, మరి ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఎంత దోచుకున్నారో రోజా గారి మీద కూడా వెళ్ళి అవి అక్కడ ఫారంలో తిరుగుతుంది. బట్ ఆమె కూడా నోటీసులు వెళ్ళి మొత్తం ఆడదాం ఆంధ్ర బడ్జెట్ 140 కోట్లు అంతా అనుకుంటాం. ముందు 40తో మొదలెట్టారు, 140తో మొదలెట్టి 140 కోట్లు. 140 కోట్లలో ఎంత తినేస్తారు? ఎంత కొంత వేస్ట్ అయింది. ఎందుకంటే బ్యాట్లు ముట్టుకుంటేనే ఇరిగిపోయినాయి. అది ఓకే, నాసిరకమే, నాసిరకం. కానీ మద్యం 1000 కోట్లు. సో వాటితో కంపేర్ చేస్తే, ఒక రంగం వాటితో కంపేర్ చేస్తే ఇది టూ స్మాల్. అక్కడ ఈ చిన్న చిన్నవి పెద్ద అమౌంట్ అవుతుంది కదా సార్ లాస్ట్కి. ఇందాక మన పప్పుల విషయంలో చూసుకున్నా, ఎలకల విషయంలో చూసుకున్నా, ఆయన సెక్యూరిటీ విషయంలో చూసుకున్నా 6 కోట్లు సెక్యూరిటీకి. అవును, దాన్ని ఏం చేయలేం. 980 మంది. ఇప్పుడు లేని సెక్యూరిటీకి జీతాలు ఇవ్వలా, లేని సెక్యూరిటీకి జీతాలు ఇవ్వలేదు. ఎక్కడో పనిచేయవలసి చట్టాన్ని పరిరక్షించవలసిన డ్యూటీలో ఉన్న పోలీసుల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఏ రిస్క్ లేని వ్యక్తి, ఇంట్లోనే కూర్చున్న వ్యక్తి చుట్టూ కాపలాగా పెట్టుకున్నాడు. సో దానివల్ల 6 కోట్లు అతను వేరే పనిలో ఉన్న జీతం ఇవ్వాల్సి వచ్చేది. ఓకే. కాకపోతే ప్రజలకు అవసరమైన లా అండ్ ఆర్డర్ని కీపప్ చేయడానికి కావలసిన వాళ్ళని సొంత ప్రయోజనాల కోసం ఆయన వాడుకుని టు దట్ ఎక్స్టెంట్ ప్రజలకు అన్యాయం జరిగింది. సో అక్కడ మనం శిక్షించలేము, పఫ్ఫుల్లో ఏమి శిక్షించలేము. ఇప్పుడేమో లెక్కలేము ఎన్ని తిన్నారని. బిల్లు పెట్టారు, డబ్బులు ఇచ్చారు. సో నిజంగా సప్లై చేయలేదంటే ఎవడో చూడలేడు కదా. సో అలాంటివన్నీ పెట్టి ఇష్యూలు తప్పు జరగకూడదు, కానీ వాళ్ళు అలరవడానికి ఉపయోగపడతాయి తప్ప కేసులు పెట్టడానికి ఉపయోగపడవు. బట్ కేసులు పెట్టవలసినవి ల్యాండు, శాండు, మైను ఇలాంటివి బోళ్ళు ఉన్నాయి. సో అక్కడ పెట్టాలి. సో శాండ్ విషయం లేదంటే అసలు పెద్ద చేపను వదిలేసి పిత్త పరుకులు పెట్టినట్టు ఉంటున్నారు. కానీ నిజంగా ఇప్పుడు మద్యం పాలసీ గురించి మనం మాట్లాడేది దాకా ఏంటి సార్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే ఇప్పుడు కొత్తగా తెలీదు మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వాసుదేవరెడ్డి గారు ఎన్నాళ్ళు దొరకలేదు, మొన్నే దొరికాడు అన్నారు. మళ్ళీ ఏదో బెయిల్ మీద వెళ్ళిపోయాడు, మళ్ళీ పిలిచినప్పుడు రావాలన్నారు. చూడాలి మరి ఫైనల్గా ఏమవుతుంది అన్నది. ఓకే, చూడాలి.